సో ఇన్సిడెంట్ ఫ్రీగా మళ్ళీ ఎప్పటిలాగా ఈ యొక్క పండుగలు చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ అందరి సహకారము ఫుల్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలకు చెందిన అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి మిలాదున్నబి పండుగలను దృష్టిలో పెట్టుకొని శాంతి సమావేశం రామగుండం కమిషనరేట్లో కమిషనర్ ఎం శ్రీనివాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని, అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామని, మత సామరస్యానికి ప్రతీకగా శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, దాంతోపాటు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దని తెలిపారు. వినాయక విగ్రహాలు ఏర్పాట్లు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో తప్పనిసరి అనుమతి పొందాలని, నమోదైన ఆధారంగా ఆన్లైన్ చేసి విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేస్తామని తెలిపారు. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాపింపజేసి ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడతారని, వాటిని చూసి సంయమనం పాటించి వాస్తవాలు స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తిన వెంటనే డయల్ 100కు గాని కమిషనరేట్ కంట్రోల్ రూమ్ 8712656597 గాని స్థానిక పోలీసులను సంప్రదించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు చెలరేగేలా లా అండ్ ఆర్డర్ సమస్యకు కారణమైతే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. గణేష్ నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, శోభయాత్ర సమయంలో పోలీస్ శాఖ రోడ్డు మ్యాప్ను అనుసరించాలని, పోలీసులకు శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని సిపి కోరారు. విధానం దీంట్లో అన్ని వరకు రిస్ట్రిక్ట్ చేసుకొని మనం అడ్వైజ్ చేస్తున్నాం. ఇంకా ఏంటంటే గలిపోతుంటే వాళ్ళు మధ్యలో కొన్ని ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ మన దగ్గర 4253 విగ్రహాలు ఉన్నాయి. 4253 విగ్రహాలకి అక్కడ రిస్ట్రిక్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అట్లనే మేము ఎన్ఫోర్స్ చేయట్లేదు, మీరే ఆలోచించండి. తర్వాత మనకు 9th నుంచి 11th డే వరకు ఈ యొక్క విమర్శలు జరుగుతూ ఉంటాయి. ఫైనల్ డే అనేది 16th వస్తుందా 17th వస్తుందా, మనం 17th అనుకుంటున్నాం. ఇలా 16th వస్తుందా చూద్దాము, చూసి ఏదైతే బందోబస్తు సరిగ్గా చేసుకున్నాము. తర్వాత ఈ బందోబస్తు చేసినప్పుడు తర్వాత ఈ బంధువులు కూడా పిల్లల్ని చూసుకోవడము, తర్వాత మహిళలు వస్తుంటే వాళ్ళకి పూజా ప్రసాదాలు చేయడము చేసినప్పుడు కానీ, తర్వాత ఆక్కాయలు కానీ ఇట్లాంటివి లేకుండా మా షీరీమ్స్ అన్ని అలర్ట్ గా ఉంటాయి. మనకు ప్రతి పాయింట్ చెక్ పాయింట్ దగ్గర ప్రతి పాయింట్ బుక్ ఉంటుంది. తర్వాత సీనియర్ ఆఫీసర్ ఈవెన్ ఇంక్లూడింగ్ మీ మేము విజిట్ చేస్తూ ఉంటాం. దాన్ని మీరు దానికి సహకరించాలి. దాని తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ వైడింగ్ తీసుకోవడం కానీ, తర్వాత అన్ని చిన్న విషయాలు ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న విషయాలు కూడా మీరు అన్ని చెక్ చేసి పెట్టుకొని వైరింగ్ బాగుందా, లైటింగ్ బాగున్నాయా, దాని తర్వాత బ్యారికేడ్ ఉందా, లేదా జంతువులకి లోపకుండా అన్ని ఒక రకంగా చూసుకొని ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో అతని యొక్క బాధ్యత ఇది, అతను చూసుకోవాల్సిన బాధ్యత ఇది. అలాగే మీరు ప్రొసెషన్ ప్రొసెషన్స్ ఏమైనా ఉంటే అక్కడ చెప్పినప్పుడు పిల్లలు కూడా అన్నెసరిగా హాంకింగ్ చేసుకుంటూ బయట వాళ్ళకు కూడా పెద్ద మనుషులాగా మీరు చెప్పి మనం ప్రశాంతంగా ఒక గ్రేస్ఫుల్ గా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. సో అలాగే పీస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక పీస్ సోల్జర్స్ గా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఈ ఫాల్స్ సోషల్ మీడియా నుంచి ఎవరైనా కావాలని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మా ఏసీపీలో, మా డీసీపీ చెప్పారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేసి మన లోపల గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేసే పరిస్థితి ఉంది. నేను మాత్రం మీకు చెప్తున్నాను, అట్లాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టే సమస్యని చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేస్తాం లీగల్ గా. అలాగే
మన కమిషనరేట్ కి ఎప్పుడైనా ఇంటర్ ఇన్సిడెంట్ జరిగింది ఇందులో జరగలేదు, ఓకే, కానీ జరిగింది అంటే సెంట్రల్ లెవెల్ అంటే హైదరాబాద్ లెవెల్లో మనం ఒకటి స్కార్ పడిపోతుంది. ఒకటి ఇప్పుడు మనం ఒకసారి వాడు రౌడీ షీట్ ఓపెన్ చేసిన ఎప్పుడు వచ్చినా రౌడీ గారిని పిలిపించుకోవాలంటారో మన దగ్గర అదే అక్కడ రాకుండా జరిగిందిగా అది పోస్ట్ పంపించాడని మన యొక్క యువతిని మనల్ని తక్కువ చేసినట్టు అయిపోతుంది. మనం తక్కువ చేసినట్టు అయిపోతుంది. అక్కడ పోస్ట్ పంపించండి, పోస్ట్ పెట్టండి, మధ్యలో పోస్ట్ మధ్యలో మనం చేసుకోలేంత పరిస్థితి వస్తుంది. పీస్ఫుల్ గా చేస్తే అసలు మనకి ఇంతవరకు లేదు. ఆ యొక్క ఇన్సిడెంట్ ఫ్రీ అనేది మనకు మన యొక్క క్వాలిటీ పరిస్థితి వస్తుంది. పీస్ఫుల్ గా చేస్తే అసలు మనకి ఇంతవరకు లేదు. ఆ యొక్క ఇన్సిడెంట్ ఫ్రీ అనేది మనకు మన యొక్క క్వాలిటీ కమిషనరేట్ క్వాలిటీ. సో ఇన్సిడెంట్ ఫ్రీగా మళ్ళీ ఎప్పటిలాగా ఈ యొక్క పండుగలు చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ అందరి సహకారము ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుందని ఇక్కడ పెద్ద మనుషులందరూ మీ ఏరియాలలో మీ చిన్నవాళ్ళు ఎవరైతే ఇంకా అన్ని కార్యక్రమాల్లో సేవల విషయంలో కానీ దాని విషయంలో కానీ ఎవరిని బలవంతం చేయకుండా వాళ్ళే వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళే వాళ్ళు వచ్చి పర్సనల్ గా పార్టిసిపేట్ చేసినట్టు ఏదైనా సరే వాలంటీర్ చేస్తేనే బాగుంటుంది. బలవంతం చేస్తే బాగుంటుంది, బలవంతం చేస్తే ఇది బాగుంటుంది. అర్థమైందా? సో దాంట్లో భాగంగా అందరూ ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకొని చాలా ప్రశాంతంగా అసలు ఎట్లా అయిపోయింది పండుగ చేసుకోవాలి ఒక న్యూస్ స్టార్ట్ చేసుకోకూడదు. సో ఈ అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని నేను ఇంకా ఏ సహకారం కావాలన్నా మీరు ఆల్మోస్ట్ నా ఆఫీస్ కావచ్చు, మా ఏసీపీ అందరూ ఆఫీసులో డీసీపీ రెడీగా ఉన్నారు. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఈస్ రెడీ ఫర్ యువర్ హెల్ప్ ఆర్ ఫర్ యువర్ సర్వీస్. వీఆర్ రెడీ ఫర్ సర్వీస్. సో మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి సహకారం అందిస్తారని తెలియజేస్తూ నేను ఇంజనీరింగ్ పాయింట్స్ ఇవి ఉన్నాయి దాన్ని చెప్పుకోవడం పోతే తెలిస్తే ఆ బందోబస్తులు కూడా చెప్పాను ఎంత చాలా షార్టేజ్ ఉంటుందని. ఆ షార్టేజ్ దృష్టిలో పెట్టుకొని మీరందరూ మాకు బాగా సహకారం చేస్తే మనం చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ లో ఎక్కడెక్కడ పండుగ పెడుతున్నారు పాయింట్స్